రాముడిని చూసాం. కృష్ణుని కూడా సురద్రుమతలంలో వర్ణించారు. అది కృష్ణకన్నామృతంలో లీలాసుకుడు చెప్తాడు. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోపగోపీ గణమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. మందారమూలము అంటే కల్పవృక్షమూలము. శంకర భగవత్పాల్ వారు కృష్ణ ధ్యానంలో ఇదే వర్ణిస్తారు. బృందావనంలో యమునా నదీ తీరంలో కల్పవృక్ష మూలంలో వేణువు మోగిస్తున్న కృష్ణుడిని ధ్యానించే విధానం శంకరులు రచించారు. ఆ చుట్టూ గోప గోపీ గణములు ఉన్నారు. ఇది కృష్ణ ధ్యానం. ఇంకొక పారిజాత వృక్షం కింద ఇంకొక ఆయన ఉన్నాడు. అంటే కల్పవృక్ష మూలంలో నాట్యం చేస్తున్న గణపతి నర్తన గణపతి అంటూ ధ్యానించే విధానం చెప్పారు. అదేవిధంగా శివుని వర్ణంలో మృత్యుంజయ స్వరూప వర్ణన చేస్తూ కైలాసే కమనీయ రత్న రచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికెందు సుందరతనం కాత్యాయనీ సేవితం గంగాతుంగ తరంగ రంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమమం మృత్యుంజయం భావయే అంటూ ఆదిశంకరులే చెప్తారు. ఇక్కడ కైలాసే కమనీయ రత్న రచితే కల్పద్రుమూలే స్థితం. కానీ కల్పవృక్ష మూలంలో తన దైవాన్ని ధ్యానించడం అనేటువంటి ఒకానొక ఉపాసన ప్రక్రియ శాస్త్రములో ఉన్నది. ఎవరైతే కల్పవృక్ష మూలంలో పరమాత్మని ధ్యానిస్తారో వాళ్ళ సంకల్పములు నెరవేరుతాయని శాస్త్రం. ఇక్కడ ఆ రహస్యమే పారిజాత తరుమూలవాసినం అని చెప్పిన దానిలో. దీన్ని బట్టి ఈ ప్రవచనం విన్న నెపంతో మనం ఎన్ని హనుమన్మూర్తుల్ని ఇక్కడ ధ్యానిస్తున్నామో, అందుకే ఆ ధ్యానించబడుతున్న హనుమన్మూర్తులు అందరినీ రక్షింతురుగాక. పైగా సీతమ్మ అశోకవనంలో శింశుపా వృక్ష క్రింద ఉన్నప్పుడు దుఃఖితురాలు ఉన్న సీతమ్మకి హనుమంతుడు రామకథ వినిపించాడు. ఆ ధ్వని వినబడగానే కొంతసేపటిగా ఆవిడ పైకి చూసింది. చూడగానే హనుమంతుడు కనబడ్డాడు. అంతవరకు అద్భుతంగా మాట్లాడినవాడు అమ్మ చూసేటప్పటికల్లా మౌనంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం సా దదస్య కపింతత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరీక్షణం అని వర్ణిస్తాడు ఇక్కడ వాల్మీకి. వేష్టిత అర్జున వస్త్రంచ, అర్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రం, తెల్లని చీర కట్టుకున్నాడు. వస్త్రము మెరుపు తీగలు గుత్తి పెట్టినట్టున్నట్టు ఆయన. విద్యుత్ సంఘాత పింగళం, కొన్ని మెరుపు తీగలు గుత్తిగా తీసుకొచ్చి పెడితే అలా ఉన్నాడు. అలాంటి కాంతితో ప్రకాశిస్తున్నాడు. పైగా ముఖం చూస్తే ప్రియంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నదిట. ఎంత గొప్పగా వర్ణించారు. పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు పరమ మౌని మరియు పరమ వాగ్మి అటువంటి వాడు. పైగా తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువా అని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత అంటూ విశ్వనాథ వారు కల్పవృక్షంలో అద్భుతంగా వర్ణించారు. చెట్టు మీద ఎలా ఉందంటే తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు అంటే జంధ్యముతో వెల్ల జన్నిదంబు వెలయువా అని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత. అది సుభేష అంటే ఇది అర్థం అండి. ఇక్కడ కంచన భరణ విరాజు సుభేష అటువంటి అందంతో ఉన్నాడు. పైగా పరమ సత్వమూర్తి పరమశూరు, పరమ సత్వగుణంతో ఉన్నాడు పరమసూర్యుడు. మహాశౌర్యం ఉన్న వాళ్ళలో సత్వగుణం కనబడడం కష్టం, సత్వగుణవంతుల్లో శౌర్యం ఉండడం కష్టం. ఆ రెండింటిని మేనేజ్ చేయడం మరీ కష్టం. కనుకనే స్వతసిద్ధంగా సత్వగుణ సంపన్నుడైన అవసరమైతే శౌర్యం ప్రకటించగలిగిన ప్రతాపం కలిగినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి పరమ సత్వమూర్తి పరమశూరు పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు పరమ వాంగ్మి మరియు పరమ మౌనాకారు చూచె చెట్టు మీద క్షోణిజాత అలాంటివాడు. అలాంటి అందమైన స్వరూపాన్ని మనం భావన చేసిన తర్వాత కానన కుండల్ కుంచిత కేశ అన్నారు. ఇక్కడ కానన కుండల్ అంటే కాన్ అంటే చెవి, చెవిలి కుండలములు కలిగినటువంటి వాడు. అలాగే వంకీలు తిరిగిన జుట్టు కలిగినటువంటి వాడు. దాన్ని చక్కగా ముడివేసి పెట్టుకున్నాడు. కుంచిత కేశ ఆ స్వరూపంతున్నాడు. ఇది అచ్చంగా ఒక శ్రోత్రియుడైన బ్రహ్మచారి ఎలా ఉండాలో శాస్త్రం చెప్తున్నది. వేదాధ్యయన సంపన్నుడైన బ్రహ్మచారి వేషం అండి ఇక్కడ. ఆ వేషం ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ విధంగా కుండలములు కలిగి ఉండుట ఇది వేద విద్యా సంస్కారానికి ఒక ప్రతీక.